ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కొన్ని కీలకమైన అంశాలను అందులో ప్రస్తావించారు. ఈ మధ్య గాడి తప్పిన రాక్షస పాలనలో దమనకాండ చూస్తున్నాం. దీనికన్నా ప్రధాని నరేంద్ర మోడీ గారిని అడిగి ఆంధ్ర రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించండి. దీని ద్వారా మీ అధికార పదవీ కాలం పూర్తయ్యే వరకు ప్రతిపక్షాన్ని పూర్తిగా జైల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది అన్నది నా అభిప్రాయం. మాజీ మంత్రులు రజనీ, అంబటి రాంబాబు, జోగి రమేష్ లను ఘోరాతి ఘోరంగా అవమానించడం ఎంతవరకు న్యాయం? దేశంలో ఏ రాష్ట్రంలో అయినా మీలాంటి పాలన ఎక్కడైనా ఉందా? తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదని సిబిఐ వారు రిపోర్ట్ ఇవ్వడంతో మీరు చెప్పింది పచ్చి అబద్ధమని తేలిపోవడం వల్ల ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు పడుతున్న పాటలు అన్ని కాదు. ఒక మాట చంద్రబాబు గారు, మా తండ్రి అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు ఎలాంటి అబద్ధాలు చెప్పవద్దు, ఒక అబద్ధాన్ని 100 అబద్ధాలతో కూడా సరిచేయలేం అని జాగ్రత్తగా ఉండమని చెప్పేవారు. ఈరోజు మీరు ఆడిన అబద్ధానికి మీరు మీ పార్టీ ఎంతో నష్టపోయింది. సిబిఐ వారి రిపోర్టు వచ్చిన తరువాత అయినా నేను కల్తీ గురించి మాట్లాడడం పొరపాటు అయిపోయిందని చెప్పి ఉండింటే బాగుండేది, గౌరవం పెరిగి ఉండేది. బాబు గారు, మరో కీలకమైన అంశం, తమరి పాలనలో ఎంతసేపు కాపు కులాన్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? గతంలో నా కుటుంబాన్ని, ఈరోజు అంబటి రాంబాబు కుటుంబాన్ని అవమానాలకు గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు మంచిది అనిపిస్తోంది? గతంలో ఈ కులానికి మీరు బీసీ రిజర్వేషన్లు ఇస్తానని అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపించడం అందరికీ తెలిసిందే. ఈ కులం మీ మీద ఎంతో కోపంగా ఉన్న గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారి మీద ప్రేమతో మీకు మద్దతు ఇవ్వడం జరిగిందన్నది నా అభిప్రాయం. వారి మద్దతు ఇవ్వడం వలన మీరు జైల్లో ఉన్నప్పుడు డీలా పడిపోయిన మీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చిన సంగతి, ఈరోజు అధికారంలోనికి వచ్చిన సంగతి నిజం కాదా ముఖ్యమంత్రి గారు? అయినా ఈ కులం మీద ఎప్పుడూ మీరు రగిలిపోతూనే ఉన్నారు. దయచేసి ఈ కులాన్ని రాష్ట్రం నుండి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండి అంటూ ముద్రగడ గారు ఒక లేఖ రాశారు. నిజానికి ఏంటంటే, మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చూసి కాపు సామాజిక వర్గం నిజంగానే కూటమి వైపు భారీ ఎత్తున మొగ్గు చూపింది అన్నది కూడా నిజమే, ఇందులో అనుమానం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాల్లో జరుగుతున్న చర్చ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ వల్ల మనకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అన్న ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతసేపు పవన్ కళ్యాణ్ మనతో ఉన్నారు కాబట్టి ఇక ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లను కానీ నాయకులను కానీ ఇంకా మనం ప్రత్యేకంగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ సంగతి పవన్ కళ్యాణ్ చూసుకుంటారు, మన పవన్ కళ్యాణ్ ఒక్కరిని చూసుకుంటే చాలు అన్న ధోరణితో ఉన్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీలోని కాపు నాయకులు కూడా చాలా మంది నష్టపోతున్నారు పదవులు దక్కకుండా అన్న ఒక అభిప్రాయం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం పవన్ కళ్యాణ్ వెంట కాపులు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళని ఏమి చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు అన్న ఒక అభిప్రాయంతో ఉన్నారు. దీనివల్ల చాలా అవకాశాలు కోల్పోతున్నారు, నష్టపోతున్నారు అన్న చర్చ అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆ సంఘాల్లో కూడా ఉంది. కనీసం గత ప్రభుత్వాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్ల సంఖ్యను, ఆ బలాన్ని చూపించి ఏవైనా ప్రత్యేకమైన డిమాండ్ సాధించుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మధ్యలో పవన్ కళ్యాణ్ ఉండడంతో, పవన్ కళ్యాణ్ ఒక్కడు ఉంటే మొత్తం ఆ సామాజిక వర్గం ఎలాగో మనతో ఉంటుందన్న ఒక ఒపీనియన్తో తెలుగుదేశం పార్టీ అధినేతలు ఈ సామాజిక వర్గాన్ని, నాయకుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే చర్చ ఉంది. అందుకే ఈ మధ్య కొన్ని కాపు సంఘాలు ప్రత్యేకంగా తమకు తాముగా పోరాట పంతాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో.